తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ద్విదశ పేరిణి నృత్య మహోత్సవం ఘనంగా జరిగింది. అంబేద్కర్ స్టేడియంలో మీనాక్షి నృత్య కళా నిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి నేతృత్వంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో 216 మంది నృత్య కళాకారులు పేరిణి నృత్యంలో అలరించారు. 9 నిమిషాల పాటు చేసిన పేరిణి నృత్యం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకుంది. నానాటికి ఆదరణ తగ్గిపోతున్న పేరిణి నాట్యానికి జీవం పోయటానికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ గత కొన్ని నెలలుగా పేరిణి నాట్యంలో ఉచిత శిక్షణ ఇస్తోంది. ఈ సందర్భంగా నృత్య గురువు శ్రీవాణి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జ్యూరీ మెంబర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఆదరణ తగ్గుతున్న పేరిణి నాట్యానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకే ఈ ప్రదర్శన నిర్వహించినట్లు చెప్పారు. పిల్లలకు పేరిణి నాట్యంపై ఉచిత శిక్షణను అందిస్తున్నామన్నారు. మన తెలంగాణ సాంప్రదాయ నాట్యాన్ని అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లోకి వెళ్తూ కాలేజెస్, మోడల్ స్కూల్స్లోకి, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లోకి అన్నింటిలోకి వెళ్తూ ఉచితంగా క్లాసులు నిర్వహించాను. పిల్లల వద్ద ఏ విధమైన రూపాయి ఫీజు అనేది తీసుకోకుండా ఉచితంగా క్లాసులు నిర్వహించి ఆ విద్యార్థులతో ఈరోజు భరతముని జయంతి సందర్భంగా పేరిణి ద్విశత నృత్యోత్సవాన్ని 200 మంది విద్యార్థులతో అనుకున్నాం. 216 మంది వచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. 216 మంది విద్యార్థులతో ఇక్కడ మెట్పల్లిలో ఈ పేరిణి ద్విశత నృత్యోత్సవం చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. పేరిణి నాట్యాన్ని ఇంకా ఉన్నతమైన శిఖరాలు అధిరోహించేలా చేయాలనేదే మా లక్ష్యం. మీనాక్షి నృత్య కళా నిలయం మెట్టుపల్లి వారు శ్రీవాణి గారు ఈరోజు చేసినటువంటి ఒక వినూత్నమైనటువంటి అద్భుతమైనటువంటి పేరిణి నృత్య ప్రదర్శన 200 మందితోని ఇది చేయడం జరిగింది. ఇది మా దృష్టికి రావడంతో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఇది నమోదు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇలాంటి ఒక గొప్ప ప్రయోగం, ఒక సంస్కృతిని ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈ యొక్క పేరిణి నృత్యం ద్వారా శ్రీవాణి చేస్తున్నటువంటి ఈ ప్రయోగము 100% తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అవుతుంది అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను.